నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. గాంధీ భవన్లో హాత్ సే హాత్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ సమావేశం. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చ. నిర్మల్ జిల్లాలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన రైతులు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి. గుంటూరు జిల్లా దుగ్గిరాల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వేధింపులు. వార్డెన్ భర్త పవన్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. గాంధీ భవన్లో హాత్ సే హాత్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ సమావేశమైంది. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర 2 నెలల పాటు జరగనున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాలపై చర్చించారు. నిత్యం తన రోజువారీ వ్యవసాయ పనుల్లో బిజీగా గడిపే రైతులు బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడడం, సాంప్రదాయ దూతిలు ధరించి బ్యాట్తో బంతిని కొట్టి పరిగెత్తడం, అచ్చు ప్రొఫెషనల్ ప్లేయర్ల క్రికెట్ ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని నీలాయిపేట్, అనంతపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు ఒక్కతాటిపై వచ్చి అనంతపేట్ గ్రామంలో జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. రైతులు సాంప్రదాయ దూతులు, బూట్లు ధరించి ఆడడం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను ఆకట్టుకుంది. ఎప్పుడు వ్యవసాయ పనులతో బిజీగా ఉండే రైతన్నలు ఒకరోజు క్రికెట్ ఆట ఆడి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పోటీలలో మేడిపల్లి మొదటి స్థానం గెలుపొందగా నిలయపేట్ 2వ స్థానం, 3వ స్థానం ఎల్లారెడ్డిపేట, 4వ స్థానంలో అనంతపేట నిలిచాయి. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట ఈ 6 మ్యాచ్లలో రామేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత మండల అధ్యక్షులు రామేశ్వర రెడ్డి గారు రైతన్నల పరిచయం, రైతన్నల క్రీడాకారుల పరిచయం గారు బ్యాటింగ్ ఎక్కారు. బ్యాటింగ్ ప్రభాకర్ గారు బ్యాటింగ్. Very good bowling, very good bowling, Prabhakar garu, very good bowling. That ball.
గుంటూరు జిల్లా దుగ్గిరాల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బాలికలు వేధింపులు గురైనట్లు ఫిర్యాదు అందింది. వార్డెన్ భర్త పవన్ కుమార్ బాలికలను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలికలు తమ తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ విషయం చెప్పారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఆరు గంటల సమయంలో దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్లో చదువుకునే ఒక 14 ఏళ్ళ అమ్మాయి కంప్లైంట్పై సెక్షన్ 8 పోక్సో 354 ఐపీసీ SC/ST యాక్ట్ క్రైమ్ నెంబర్ 13 రిజిస్టర్ చేయడం అనేది. ఈ కంప్లైంట్లో సారాంశం ఏమనగా, ఈ అమ్మాయి దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుకుంటూ దుగ్గిరాల్లోనే గర్ల్స్ వసతి గృహంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం పూట ఈవినింగ్ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని చెప్పి వార్డెన్ అడగక, అదే వార్డెన్తో పాటు ఉన్న నివాసం ఉంటున్న భర్త దగ్గర ఫోన్ ఉంది, ఆయన ఫోన్ నుంచి చేయమని వార్డెన్ చెప్పగా, వాళ్ళ భర్త ఫోన్ నెంబర్ నుంచి, అంటే నిందితుడు ఫోన్ నుంచి వాళ్ళ అమ్మకు 3 నిమిషాలు పైన మాట్లాడి తర్వాత అతను ఫోన్ ఇవ్వగా అతను ఈ అమ్మాయికి ప్రైవేట్ పార్టీలో టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడనేది కంప్లైంట్. గతంలో కూడా ఒకసారి ఈ అమ్మాయితో ఇలాగే చేశాడనేది ఈ అమ్మాయి ప్రాథమిక విచారణలో తేలింది. దీని మీద FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం. అతని మీద ఎలాంటి సెక్షన్ పెట్టారు? అతని మీద 354 ఐపీసీ సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ SC/ST కేసు. ఈ అమ్మాయి బాధితురాలు SC అవడం వల్ల కేసు రిజిస్టర్ అయింది. దర్యాప్తు కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద యువనేత, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. లోకేష్ బాబు పుట్టినరోజు జరుగుతూ ఉంది. జనవరి 27వ తారీఖున యువగళం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు 4000 కిలోమీటర్లో కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు యువగళం పాదయాత్ర జరగబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉంది. పాదయాత్రకు అనుమతులు అడిగితే మీరు ఏ కారులో వస్తారు, ఏ కారు ఏ రంగులో వస్తుంది, ఏ నెంబర్లో వస్తుంది, ఎంతమంది వస్తారు, డీసీపీ గారు, ముఖ్యమంత్రి, నీ బాధితులంతా వస్తారు. 5 కోట్ల మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజల్ని మీరు ఇబ్బందుల్లో నెట్టేశారు. ఉద్యోగ వర్గాలు, ఉద్యోగ సంఘాలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 2,33,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, మోసం చేశావు. ఇవాళ నిరుద్యోగ యువత కుటుంబాలన్నీ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటాయి. కరెంటు బిల్లులు పెంచేశావు, బస్ ఛార్జీలు పెంచేశావు, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ బాధిత కుటుంబాలన్నీ కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా రైతాంగానికి ధాన్యం 300 నుంచి 500 రూపాయలు బస్తాకు దోపిడీ చేశావు. రైతు కుటుంబాల సభ్యులంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. రైతు కూలీలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లను డబ్బులన్నీ కూడా పక్కదో పట్టించావు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్లు వాటికి సంబంధించిన రుణాలన్నీ కూడా పక్కదోవ పట్టించాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. డీసీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, సజ్జల, ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళి నిరుద్యోగ కుటుంబాలు లెక్క తీసుకోండి, తెలుస్తుంది మీకు. కరెంటు బిల్లులు ఎంతమంది పెరిగాయో లెక్కలు తీసుకొని తెలుస్తాయి. వీళ్ళందరూ కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 70 లక్షల మంది ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సైకత శిల్పంతో నివాళులర్పించారు నెల్లూరు జిల్లాకు చెందిన సనత్ కుమార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడుకు సమీపంలోని సముద్ర తీరాన నేతాజీ బొమ్మను ఇసుకలో వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో నేతాజీ చేసిన పనులను కొనియాడారు. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. ముఖ్యంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఏరూరు సాగర్ తీరంలో యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క సైకత శిల్పాన్ని చేయడం జరిగింది. మన దేశంలో చూసుకున్నట్లయితే మన స్వాతంత్రాన్ని సాధించింది ఒకటి వచ్చేసి గాంధీగా చెప్పుకుంటారు. అయితే గాంధీ గారు వచ్చేసి అహింసా మార్గంలో ఆయన స్వాతంత్రం తీసుకురావాలనేసి ఆయన ఆ విధంగా చేస్తే, మన సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి ఆయుధ సంగ్రామంతో ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయుధంతోనే మన తెల్లదొరలను మన దేశం నుంచి పారగొట్టవచ్చు అనేటువంటి ఒక నినాదం చేయడం కూడా జరిగింది. మరి అలాంటి రియల్ హీరో అంటే ఆయన పోరాట యోధుడు, అలా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన దృష్టిలో ఉంచుకుని నేను ఈరోజు ఏరూరు సాగర్ తీరంలో యొక్క చేగువేరా కుమార్తె మనవరాలు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుండి మురళీ ఫ్రాక్చన్కు వెళ్లారు. విమానాశ్రయంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు, విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. కొంచెం పక్కన కొంచెం పక్కన జగిత్యాల జిల్లా కదలపూర్ మండలం కలికోట గ్రామంలోని సురమ ప్రాజెక్టు పనులు, కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు శిలాఫలకం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కదలపూర్, మేడిపల్లి, భీమారం మండలాల వరప్రదయని కలికోట సురమ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుడి ఎడమ కాలువ పనులు వెంటనే ప్రారంభించాలి. కాంగ్రెస్ కలికోట సురమ ప్రాజెక్టు పనులు వెంటనే సీఎం గారి మాట వెంటనే, జగిత్యాలలో సీఎం ఇచ్చిన మాట వెంటనే, కలికోట సురమ ప్రాజెక్టు పనులు వెంటనే. కత్లాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల ప్రజల రైతుల వరప్రదాయని సుమారు 43,100 ఎకరాలకు సాగునీరిచ్చే కత్లాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి పనులు చేపట్టడానికి సుమారు 54 మాసాల క్రితం, ఈ రోజుకి 54 మాసాలు, 54 నెలలు పూర్తయి 55 నెలల వరకు శిలాఫలకం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల 22వ తేదీన మన నిరసన కార్యక్రమాలు మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి చేస్తున్నాం. ఇది 29వ నిరసన, 29వ ధర్నా. ఈరోజు ఈ 54 నెలలు పూర్తయినటువంటి శిలాఫలకం దగ్గర చేస్తూ ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పిన ఒక ఆశాభావంతో ధర్నాను రైతుల పక్షాన్ని చేస్తున్న మాట. 2018 రాష్ట్ర తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కంటే ముందు ఈ 3 మండలాల ప్రజల ఓట్లను, రైతుల ఓట్లను దండుకోవడానికి 206 కోట్లతో ఈ శిలాఫలకం వేసి కలికోట సూరమ ప్రాజెక్టు నుంచి నీరును చూపెట్టి ఓట్లను దండుకొని ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎంపీ పట్టించుకోడు. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ చెలో కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు అని రైతుల పక్షాన నినాదం చేస్తే ప్రగతి భవన్లో సీఎం గారు సమావేశం పెట్టి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పన్నమాట. ఏమైందని చెప్పన్నా ఈరోజు ఉలకదు పలకదు ఈ ప్రభుత్వం. ఇటీవల జగిత్యాల జిల్లా కలెక్టర్ సముదాయం ప్రారంభంకి వచ్చినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాత సార్ అనే విధంగా అదే మాట కేసీఆర్ గారి నోట కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు పనులు మనం ప్రారంభించుకోవాల్సి ఉంది అంటున్నాడు తప్ప 54 మాసాలు పూర్తయిందనే ఆలోచన వారికి ఇవ్వడం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు. వారికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నా అని చెప్పినటువంటి మాట ఈరోజు రైతులను నట్టేట ముంచేటువంటి కార్యక్రమం. మొన్న మల్లన్న జాతరలో తాండ్రాలకు వెళ్ళినప్పుడు ఒక రైతు అంటుండు, అప్పుడే ఇంకెండకాలం ప్రారంభం కాలే, బోర్లు దగ్గర పడుతున్నాయి, గుప్పించుకుంటూ వస్తున్నాయి నీళ్లు, భూగర్భ జలాలు లేవని చెప్పిన మాట. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు ఈ నీళ్ళు ఇస్తుందా లేదా? ఎల్లపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1లో 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చారని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి శాసనసభ్యుడు 30,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో ఇక్కడనే 43,100 ఎకరానికి అసలు కుడి ఎడమ కాళ్ళు తట్టడి మట్టి కూడా వేయలేరు. అసలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడేమో 2018లో 6 మాసాలు ఎన్నికల కంటే ముందు ఈ కుడి ఎడమ కాలువల శిలాపలకం నాటకం డ్రామా. మాఘమాసంలో వచ్చు 4 వారాలు తెలంగాణ మహిళలు తొలి బోనము పోచమ్మ అమ్మవారికి సమర్పించడం ఆచారంగా వస్తోంది. పోచమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఇంట్లో జరుగు ప్రతి శుభకార్యానికి మొట్టమొదట పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యం పెట్టిన తర్వాతనే కార్యక్రమాలను నిర్వహిస్తారు. అమ్మవారికి శరణు వేడుతారు. తెల్లవారుజాము నుండి భక్తులు బోనాలు సమర్పించడానికి బారులు తీరారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి యాజమాన్యం హెల్మెట్ల పేరుతో కార్మికులను ఇబ్బంది పెడుతోందని ఏఐటియుసి మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. కార్మికులు ఇంటి నుండి హెల్మెట్లు పెట్టుకుని రాకుంటే మాస్టర్స్ వేసుకోకుండా ఇంటికి పంపిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలను యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. సింగరేణిలో ఇలా సింగరేణి యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతోనే సట్లను విడుదల చేసి కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నది. గుర్తింపు సంఘం చాతగాని తనం వల్ల ఈరోజు యాజమాన్యం ఏం పని చేసినా వాళ్ళు మాట్లాడడం లేదు. వాళ్ళు ఈరోజు బానిసత్వం చేస్తూ ఉన్నారు యాజమాన్యం దగ్గర. ఇలా సింగరేణి కార్మికులను హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి గేటు కాంచి దబ్బన మనిషి వస్తే ఆ కార్మికుని ఫోటో కొట్టి వాడు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆయన పేరు రాసుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంటికి వెళ్ళగొడతా ఉన్నారు. ఇలా యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నా, మంచిదే హెల్మెట్ పెట్టుకోవాలి, నిర్ణయాలు మంచిగా కాదని లేదు. మరి ఇంటికాంచి వచ్చే కాంచి హెల్మెట్ పెట్టుకొని వస్తాడు. ఈ మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నా. ఇలా టీబీజీకి గుర్తింపు సంఘాన్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఒప్పుకున్నారు హెల్మెట్ల విషయంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా కార్మికుల అవమాన భారంతో ఈరోజు ఎన్నిదిరిగి ఇంటికి పోతా ఉంటే ఇంటికాడ భార్య పిల్లలు అతన్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరు అని చెప్పేసా? మీకు సంబంధం ఏమున్నది? ఇలా అడుగుతా ఉన్న కంపెనీ సర్టిఫికేట్ ప్రకారం గేట్ లోపల 7 గంటల మాస్టర్ పడ్డ తర్వాత మీ బాధ్యత. ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ఇబ్బంది అయినా ఆ కార్మికుని కంపెనీ బాధ్యత. 7కు ముందు ఇంటికాంచి వచ్చేటప్పుడు మరి మీరు బాధ్యత వహించండి, అగ్రిమెంట్ చేయండి, చట్టం చేయండి, కార్మికులతో మేము మాట్లాడతాం.
లేకుంటే అనవసరంగా ఈరోజు హెల్మెట్ల పేరుతో కార్మికులను ఇబ్బంది పెడతా మాత్రం ఏఐటీస్గా చూస్తూ ఊరుకోపోమని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హెల్మెట్ల విషయంలో కార్మికులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులో టీడీపీ ఆఫీస్ నందు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారా లోకేష్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలిపారు. ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అడే పెట్టండి తెలుగుదేశం పార్టీ గణేష్ బాబు నాయకత్వం Happy birthday to Lokesh Garu. Happy birthday to Lokesh Garu. Happy birthday to Lokesh Garu. Nara Lokesh Garu నాయకత్వం. Nara Lokesh Garu నాయకత్వం. Nara Lokesh Garu నాయకత్వం. పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వం. నెల్లూరు రాష్ట్ర యువతకి పూర్తిగా నిలిచే యువనేత, రేపటి తరానికి కాబోయే నాయకులు, తెలుగుదేశం పార్టీ రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మా అన్నగారు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి రేపు జరగబోయే యువగలం కార్యక్రమంలో ఆయనకి దేవుడితో పాటు ప్రజలందరి అండతో ఏదైతే ప్రజా సమస్యలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు, అన్ని సమస్యలు తెలుసుకుంటూ, అలానే ప్రభుత్వం ఎన్నేళ్ళు చేస్తున్న బూటక సంక్షేమం, అలానే అన్ని తప్పుడు విధానాలని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి నారా లోకేష్ గారు 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలందరికీ రాబోతున్నారు. ఆయనకి ప్రజలందరి అండ, అలానే దేవుడు ఆయనకి అన్ని విధాలుగా ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఈ యువగల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆపాలని చెప్పి ఎన్నో అవంతరాలు సృష్టిస్తుంది. ఈ కార్యక్రమం జరగకూడదని, ఈ కార్యక్రమం ద్వారా రేపు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి నారా లోకేష్ గారికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిరికి పందలాగా జియో నెంబర్ 1 ఆఫ్ 2023 అని చెప్పి ఒక జియోని తీసుకొచ్చారు. ఈ జియో 1861 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బయటికి స్వతంత్ర సమయ రోజులు బయటకు రాకూడదు, దేశభక్తి ఉన్న వాళ్ళు బయటకు రాకూడదు అని చెప్పి ఆ రోజున తీసుకొచ్చిన యాక్ట్ ని వాళ్ళు చూపిస్తూ, దాని పూచిగా చూపిస్తూ నారా లోకేష్ గారిని ఆపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఏదైతే మన దేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రము, ఏదైనా గర్భ క్రియేట్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇవాళ భంగం కల్పిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. భద్రాద్రి రామయ్యను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి మరియు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి బిఎల్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రికి పూలమాల వేసి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించారు.
కెమెరా వస్తుంది జాన్ बैक से जूम लगा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. గాంధీ భవన్లో హాత్ సే హాత్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ సమావేశం. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చ. నిర్మల్ జిల్లాలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన రైతులు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి. గుంటూరు జిల్లా దుగ్గిరాల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వేధింపులు. వార్డెన్ భర్త పవన్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.